అందరికీ నమస్కారం అండి. మన వారాహి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. అమ్మవారి దయ వల్ల అందరూ సంతోషంగా, సుఖంగా ఉండాలి, వారి వారి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వారాహి తల్లి మనకు అందిస్తున్న వాగ్దానం ఏంటి అంటే, బిడ్డ ఈ వారాహి అమ్మని నీ తల్లిగా భావిస్తే ఒక్క నిమిషం అనేది ఈ వాక్ విను. నీ జీవితంలో ఎలాంటి మార్పు నేను తీసుకొస్తానో నీ కళ్ళారా నువ్వే చూడు. ఇక వదులుకుంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు వెక్కి వెక్కి ఏడుస్తావమ్మా. నిర్లక్ష్యం చేయకుండా, వదులుకోకుండా, తొందరపడి నెట్టివేయకుండా విను అని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన వాగ్దానం అనేది తీసుకొచ్చారండి. అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అని వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అమ్మ వాకు వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఒక మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారు, శ్రీనివాసరాజు గురూజీ. జ్యోతిష్యంలో గొప్ప అనుభవం ఉన్న మంచి ప్రావీణ్యం గల గురువుగారు శ్రీ వారాహిమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే గురువుగారు మంచి పరిష్కారం అయితే చూపిస్తారు. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, డబ్బు నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు, పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నాయి, జాబ్ ఆలస్యమవుతుంది, ఇలా ఏ ప్రాబ్లమ్స్కైనా సరే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ ప్రాబ్లం అయితే కనుమరుగైపోతుందండి. మీరు చేయవలసిందల్లా ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించినట్లయితే మీ సమస్య అనేది తీరిపోతుంది. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరి గురువుగారి మీద గట్టి నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి. మీ సమస్య ఎలాంటిదైనా సరే సాల్వ్ చేసుకోండి. ఇక వారాహిమ్మవారి వాగ్దానంలో మనకేం చెబుతున్నారంటే, తల్లి ఒక్క నిమిషం ఆగి ఈ వాక్కు విను. నీతో ఎలా అయినా సరే మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నాను. నువ్వు నేను నిన్ను ఇలా ఆంక్ష పెడుతున్నాను అనుకుంటావో, హెచ్చరిస్తున్నాను అనుకుంటావో, ఖచ్చితంగా నువ్వు వినే తీరాలమ్మా. నీ తల్లిని నమ్మావు అంటే తక్షణమే విను. నీ జీవితం ఖచ్చితంగా మార్పు వస్తుంది. మార్చడానికే కదా ఈ అమ్మ ఉన్నది. ఈ అమ్మ దయ ఉన్నంత వరకు నీకు, నా బిడ్డలకి, నా భక్తులకి ఎలాంటి కష్టమూ రాదు. రక్షించుకోవటానికి నేనున్నాను. నీ జీవితంలో కూడా ఇక ఎలాంటి సంతోషాన్ని అయితే నువ్వు కోరుకుంటున్నావో ఆ సంతోషాన్ని తీసుకొస్తాను. ఈ వారాహ్యమ్మని నీ తల్లిగా భావిస్తున్నావా? అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అలక్ష్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నా మాటలు విను. సరేనమ్మా? ఇప్పుడు నీ అదృష్టపు తలుపులు మూతపడ్డాయని బాధపడుతున్నావు కదా, కానీ వాటి వైపే, ఆ మూసిన తలుపుల వైపే చూస్తూ ఉన్నావు. తెరవకపోతాయని ఎదురు చూస్తున్నావు. నీ కోసం తెరిచిన ఆ తలుపుల్ని చూడకుండా గతంలో మూసిన ఆ తలుపుల్ని చూస్తున్నావన్నమ్మా. అవే తలుచుకొని నీ కోసం తెరిచిన తలుపుల్ని వదిలేస్తున్నావు. ఇక ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించు, చేయాల్సిన పనుల గురించి ఆలోచించు. ఇక పాతకాలాన్ని తలుచుకొని బాధపడకు. నీ జీవితం నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి. ఈ అమ్మ మాట మీద అపారమైన నమ్మకం అనేది ఉంచు. ఈ వారాహి తల్లి చేసే అమూల్యమైన అద్భుతాలను, మహిమలను, మిరాకిల్స్ను అన్నీ కూడా స్పష్టంగా నీ కళ్ళతో నువ్వు చూస్తావు. ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు. అవన్నీ నీకు అద్భుతాలను ఒక్కొక్కటిగా అందిస్తాను. నువ్వు వాటిని అందుకోవటానికి సిద్ధంగా ఉండు. నాకు నేను నుండి కానుకగా నమ్మకం తప్ప ఇంకేం అవసరం లేదమ్మా. నమ్మకం ఒకటి ఉంటే చాలు. నీ ఆనందానికి అవధం లేకుండా నేను చేస్తాను. అలాంటి రోజులు రాబోతున్నాయి. నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా కొన్ని సంఘటనలు ఇంట్లో జరుగుతున్నాయి. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుందని మర్చిపోకు. నేను చెబుతున్నాను కదా, అయినా సరే నువ్వే నమ్మడం లేదు. ఇప్పుడు చూడు, రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందుతావో. ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయావో అన్నీ కూడా నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను. ఏదో ఒక రూపంలో వస్తాయి. ఆ మార్గాన్ని నీకు చూపించబోతున్నాను. అయితే నువ్వు నా నామస్మరణ కానీ, లేదంటే నీ ఇష్టదైవ నామస్మరణ కానీ ఎప్పుడూ చేస్తూ ఉండు. నీ మనసులో స్థిర నివాసం ఉన్న నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో. నన్ను నమ్మావు కదా, అలానే నీకు కావాల్సింది అడిగావు కదా, తప్పకుండా నువ్వు అడిగింది నేను ఇవ్వబోతున్నాను. నీ జీవితానికి కావాల్సింది మంచిది నేను మార్చబోతున్నాను కదా. ఇదిగో, రాబోయే రోజుల్లో నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటావో అనే నమ్ము. ఈ అమ్మ మీద నమ్మకం ఉంచు. ఎంత కష్టమైన మార్గమైనా సరే నిన్ను సురక్షితంగా నేను తీసుకెళ్తాను. అవును బిడ్డ,
నీ జీవితానికి కూడా ఒక వరాన్ని అందిస్తున్నాను. దాన్ని అదృష్టంగా భావించు. కష్ట సుఖాలని ఇప్పటివరకు సమానంగా భావించావు. చాలా గొప్ప విషయం అమ్మా అది. అలానే కొన్ని రోజులు గెలుపు ఓటములు కూడా రాబోతున్నాయి. వాటిని కూడా నువ్వు సరిసమానంగా స్వీకరించు. అప్పుడు నీకు మంచి జీవితాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉంటాను. నేను చెబుతున్నాను కదా, నువ్వు కోల్పోయిన ఎలాంటి ఆనందాన్నైనా సరే, ఎలాంటి వస్తువునైనా సరే తిరిగి ఇవ్వటానికి ఈ వారాహి తల్లి నీ తల్లిగా నీ దగ్గరికి రాబోతున్నాను అని. అదేంటో నీకు ముందు ముందు రోజుల్లో నీకే తెలుస్తుంది. అలాగే నా వద్ద నువ్వు ఎంతగా కన్నీరు కారుస్తూ బాధపడ్డావో, ఇన్ని రోజుల నుంచి నిద్రాహారాలు సైతం మానుకొని మరిచిపోయి పదే పదే జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందుతూ ఉన్నావో, అదంతా కూడా నాకు తెలుసు. నాపై నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వమ్ము చేయను. నిజంగా నేను నీకు తోడుగా, నీడగా, రక్షగా ఉన్నాను. ఈ అమ్మ మాట విను తల్లి. ఈ అమ్మ మాట నువ్వు నమ్మినట్లయితే మనసా వాచ కర్మన ఈ అమ్మపై భారం వేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను బాధ పెట్టను, వదిలిపెట్టను అనే ఒక మాట నమ్ము. ఈ వారాహి తల్లి నీకు తోడుగా రక్షణ కవచంలా ఉంటాను. అలాగే నువ్వు ఎంతవరకు చీకట్లో ఉన్నా సరే నీ వెనక వెలుగు చూపుతూ నీ పాటే నడుస్తూ నీ కష్ట సుఖాల్లో తోడుగా ఉంటాను. ఇందులో అనుమానం లేదు. నువ్వు ఎప్పటికి కూడా దారి కోల్పోయే రోజు రాకుండా నా సందేశాల ద్వారా ధైర్యాన్ని నీ మనసులో నింపుతూ నీ అడుగులు వేస్తూ ఉంటావు. నా సహకారం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. అవును తల్లి. ఇక ఇంకొక విషయం చెప్పనా, ఎప్పుడూ కూడా ఎక్కువ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటాను అవన్నిటినీ కూడా. నీ వారాహి తల్లి నీ కుటుంబాన్ని ఎప్పుడూ విడిచిపెట్టను. నువ్వు నా బిడ్డవు, అలాగే నీ బిడ్డలు కూడా నా బిడ్డలే కదా. నీ కుటుంబం నా కుటుంబమే కదా. నీ కుటుంబానికి ఎలాంటి హాని జరగనివ్వకుండా చేస్తాను. నీకు భరోసా ఇస్తున్నాను ఈరోజు. ఈ రోజున నీతో మాత్రమే ఈ వాక్కు నేను అందిస్తున్నాను. నేను నీతో మాట్లాడుతున్నాను అంటే అర్థమవుతుందా నీకు? నీకు అదృష్టం పట్టింది. నీతో మాట్లాడుతూ ఉంటే మాత్రం ఎందుకు ఒక తల్లిలా నీకు ఏదో ఒకటి చెయ్యాలని నాకు ఎందుకు ఇంత తాపత్రయం? నీ జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలు పడి ఎంతో విరిగిపోయి ఉన్నావు. అవునా కాదా తల్లి? మరి ఇన్నాళ్ళు ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నావు. అనేసరికి నా నామస్మరణ విడిచిపెట్టలేదు, నన్ను మర్చిపోలేదు, నాపై నమ్మకాన్ని వదలలేదు. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించిందమ్మా. అందుకే ఒక తల్లిలా నేను ఎంతగా నువ్వు నమ్ముతున్నావో నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను. అందుకే నీ ముందుకు వచ్చాను. ఈ అమ్మ అనుగ్రహం నీకు ఉంది, అర్థం చేసుకో తల్లి. ఈ అమ్మ ఎప్పుడు కూడా నీకు రక్షణగా ఉంటుంది, తోడుగా నీడగా ఉంటాను. నువ్వు ఎప్పుడూ మర్చిపోకు. నువ్వు నన్ను ఎప్పుడు పిలిచావో అప్పుడు నీతో పాటే కలిసి నడుస్తానని చెబుతున్నాను కదా. నీకు ఎదురయ్యే సమస్యల్లో నువ్వు ఎంత విసిగిపోయినా నీకు తోడుగా పోరాడే ఒక అమ్మగా నేను ఉంటానని నువ్వు తెలుసుకో. నేను నీ వద్దకు రాబోతున్నాను తల్లి. నువ్వు కోల్పోయిన ధనాన్ని నీ చేతికి అందించబోతున్నాను. ఇక నీ ముఖంలో మళ్ళా చిరునవ్వు చూడబోతున్నాను. నీ కన్నీటిని దూరం చేయబోతున్నానమ్మా. అలాగే నీ కష్టాల్లో నీకు ఆసరాగా నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ లేదా అనుకున్న వారు ఎవ్వరూ లేరు, అండగా లేరని బాధపడవద్దు. ఈ తల్లి ఉన్నాను. ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకి ఇవ్వటం లేదు బిడ్డ. నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావో, ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు తెలుసు. అలాంటి కొంతమంది కపట వేషధారులు కూడా బాగా నమ్మి నువ్వు సంపాదించినంతా కూడా ఇచ్చి మోసపోతావు, వృధా చేసుకుంటావు. అలానే నీకున్న ఆశని కూడా వృధా చేసి పోగొట్టుకుంటావు. పోగొట్టుకున్న ధనాన్ని నీ చెంతకు తప్పకుండా నేను చేరుస్తాను. ఎవరు నిన్ను విడిచిపెట్టకపోయినా సరే నిన్ను బాధ పెట్టిన వారికి శిక్ష నేను పడేలా చేస్తాను. నిన్ను నేను మర్చిపోనమ్మా, వదలను కూడా. నీకు సహాయంగా, భరోసాగా నిలిచి నీకు కష్టకాలాన్ని దూరం చేస్తాను. నా బిడ్డల్ని ఎప్పుడు కూడా నేను ఒంటరిగా వదిలిపెడతానా? నువ్వు నా దర్శనానికి రాకపోలేకపోతున్నావు అని తెలుసు, కానీ నీ మనసులో నేనున్నాను. నువ్వు నా దేవాలయానికి రావాలి, నా దగ్గరకు వచ్చి నీ సమస్యలు చెప్పాలి అని నేను ఎలా అనుకుంటాను తల్లి? నువ్వు నీ ఇంటి దగ్గర నుంచి మనసులో అనుకున్నా నేను వినగలను. నువ్వు వచ్చినా రాకపోయినా నీ గురించి అన్నీ పట్టించుకుంటాను. నా పరిస్థితి ఇదమ్మా అని నువ్వు చెప్పనవసరం లేదు. నీ మనసులో అనుకున్నా నాకు వినబడుతుంది తల్లి. నేను నీతోనే ఉన్నానని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? నా దర్శనానికి రావాల్సిన అవసరం లేదని కూడా చెప్పాను కదా.
అన్నీ నేను ఆలకిస్తాను తల్లి. ఈ అమ్మ నీకు తోడుంది. నీకు తల్లిలా నీ పక్కనే ఉంది. ఇక నీకు భయమెందుకు చెప్పు? బాధెందుకు? దిగులెందుకు? అంతా సంతోషంగా ఉండు. నువ్వు పడుతున్న బాధలన్నిటినీ కూడా తొలగిస్తాను. నీ బాధని దూరం చేస్తాను. ఇక నిశ్చింతగా ఉండు. నిశ్చింతగా నిద్రించు. ఈ వారాహి తల్లి నీ దగ్గర నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు దిగిలేలా. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.